హైదరాబాద్ మెహదీపట్నం. ఓ 4 ఏళ్ల పసికందు లిఫ్ట్లో ప్రాణాలు విడిచాడు. ఈ ఇనుప చువ్వల మధ్య నరకయాతన అనుభవించి తుది శ్వాస విడిచాడు. ఏంటి దారుణం! ఒక చిన్న తప్పిదం ఒక పసి ప్రాణాన్ని కోల్పోయాం. ఇది ఒకటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలతో పోటీగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. పక్కన సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి ఆయన సురక్షితంగా బయటకు రాగలిగారు. నాన్నలుగా తల్లులుగా మనమంతా భయాందోళనలో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కూడా లిఫ్ట్లో ఒక చోట ఇరుక్కుపోయాను. ఈ సంఘటనే నన్ను ఈ లోతుల్లోకి తీసుకెళ్ళింది. అప్పుడే తెలిసింది ఇది మామూలు సమస్య కాదు, ఇది ఒక పెద్ద స్కామ్ అని. బిల్డర్లు, లిఫ్ట్ తయారీదారులు, బ్రోకర్లు, అధికారులు అందరూ భాగస్వామ్యులు. మనం మాత్రం ఈ స్కామ్కు బలి అవుతున్న వాళ్ళం. ఇంకా మౌనంగా ఉండాలా లేక మేలుకోవాలా? ఈ లిఫ్ట్ మాఫియాపై నిజాలు తెలుసుకుందాం. వారానికి ఒక చోట తెలుగు రాష్ట్రాల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్. మీరు ఒక సర్వే చేయండి. ఏ బిల్డర్ కూడా తాను కట్టిన అపార్ట్మెంట్లో నివసించడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఈ లోపాలన్నీ బయటపడతాయి. శనగలు తిన్నామా చేతులు కడుక్కున్నామా అని దులిపేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది హైదరాబాద్లోని బొల్లారంలోని కృష్ణానగర్ ఏరియా. మొన్న ప్రమాదం జరిగింది కదా, ఆ లిఫ్ట్ ఇదే. ఇలా ఎందుకు వెళ్ళాడు అతను? ఆగిపోయినా, ఎందుకంటే నేను సెన్సర్ పనిచేయలేదు. కింద వెళ్తే మళ్ళీ పైనకి వెళ్తుంది, అట్లనే స్టక్ అయిపోయినా. లిఫ్ట్ కిందనే రాలి, ఎంత ట్రై చేసినా కూడా. ఒక 10-15 సెకండ్స్లో మన ప్రాణం. చూసారా, వింటుంటే గుండె తరుక్కుపోతుంది కదా. చిన్న నిర్లక్ష్యం లేకపోతే చిన్న అశ్రద్ధ ఒక ప్రాణం తీసేసింది. ఈ ఇంటి దీపం మారిపోయింది. విశాఖపట్నంలో నేను 1 2 సార్లు కాదు 3 సార్లు ఈ లిఫ్ట్లో ఇరుక్కున్నాను. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంది, ఈ మోసాల్లో పాల్పడుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం బయటకు తీసుకురావాలని అనుకున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం ఏ విధంగా చీటింగ్కి గురి అవుతున్నామో మీకు తెలుస్తుంది. రెండోది, అసలు మన ఇంట్లో ఉన్న లిఫ్ట్ ఏ మేరకు సురక్షితమో తెలుసుకోవడానికి కొంత పారామీటర్ ఉంటుంది కదా, ఆ పారామీటర్ ఏంటో మొత్తం మీకు 1, 2, 3 పాయింట్స్లో వివరిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ లిఫ్ట్ మీద పిల్లేసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మధు, మీరు పిల్లేశారు, ఇందులో ఏంటి మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు నా పర్సనల్ ఇంట్రెస్ట్ దీంట్లో 1% కూడా ఉండదు. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్తో డైరెక్ట్ సంబంధం కానీ ఇండైరెక్ట్ సంబంధం కానీ లేదు. ఎట్ ది సేమ్ టైం దీని మీద నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎందుకంటే ఈజ్ ఫర్ అ వెరీ సింపుల్ రీజన్. మనం దగ్గరగా ఏదైనా చూసామనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. ఆ పర్సనల్ లెవెల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఐ థాట్ సిస్టంలో మార్పు తీసుకురావాలి. హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళారు ఒక పెద్ద ఆయన. హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళి 5th ఫ్లోర్కి వెళ్ళి అన్ని ఆపరేషన్ థియేటర్ అని చూసుకుని నెక్స్ట్ ఈవెంట్కి బయలుదేరే సమయంలో బ్రాండ్ న్యూ బిల్డింగ్ విత్ ఆల్ పర్మిషన్స్ అండ్ ఆల్ ఆన్ పేపర్ లిఫ్ట్ ఎక్కడం జరిగింది. ఆ తర్వాత లిఫ్ట్ కిందకు వచ్చింది. కిందకు వచ్చే లోపల బికాస్ ఆఫ్ ది గవర్నింగ్ దానికి లేకపోవడం బ్రేకింగ్, ఇట్ డైరెక్ట్లీ డ్యూ టు గ్రావిటీ ఇట్ ఫెల్ ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది, క్యాబిన్ లోపల ఉన్న వాళ్ళు కొద్దో గొప్ప ఆ ట్రాక్షన్కి ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ యువర్ బాడీ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. అది లింబా, హ్యాండా, నీ బ్యాకా, అది ఇవాళ డైరెక్ట్గా అవ్వచ్చు, లేకపోతే డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో బయటపడవచ్చు. దీనివల్ల ఏం జరిగిందంటే ఇట్ హ్యాస్ కాజ్డ్ సమ్ పానిక్ అమాంగ్స్ట్ ఇన్ మీ. సేఫ్టీ అనే మాటకి మనం ఎక్కడైనా ఆర్వీ క్లోజ్ ఎందుకని? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సిస్టమ్ ఫెయిల్యూర్ సార్. ఇప్పుడు మనము రెడ్ సిగ్నల్ దగ్గర కార్ ఆపాలని ఎవరు చెప్పారు? బికాస్ దెర్ ఇస్ అ గవర్నమెంట్, దెర్ ఇస్ అ సిస్టమ్. మనం ఏంటి, డస్ ఇట్ హ్యావ్ BIS మార్కింగ్, డస్ ఇట్ హ్యావ్ ISO సర్టిఫికేషన్? దీనికి ఉందా మన దగ్గర? ఆర్ వి యూజింగ్ గ్రేడెడ్ లిఫ్ట్స్? ఆర్ వి స్టిల్ యూజింగ్ గేటెడ్ గ్రిల్ లిఫ్ట్స్? ఎందుకు వాడుతున్నాం? ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ యూజింగ్, ఈజ్ ఇట్ ప్రైస్ కాన్షియస్నెస్? నో, డోంట్ అగ్రీ టు ఇట్. ఈయన ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఈయన కూడా లిఫ్ట్ బాధితుడే. ఇట్లనే మోసం చేస్తారు లేవా చాలామంది అని కూడా అంటూ నా దగ్గర 3,15,500 పని చేయలే. ఎంత సుమారుగా ఎంత చేసి ఉంటాడు వాడు చేసింది గదే. వాడు ఛానల్స్ తెచ్చాడు. ఎంత కాస్ట్? 30-40 వేలు ఉండవచ్చు. ఈ రంగంలో జరిగిన అక్రమాల గురించి లోతుగా తెలుసుకున్న ఈ రిటైర్డ్ DSP ఈ బాధను ఎవరి దగ్గర చెప్పాలో అర్థం కావటం లేదని నా ముందు వాపోయాడు. అయ్యో,
చేయకనిపోతే కదా ఇనిషియల్ స్టేజ్లే వాడు. ఇక్కడ నాకు పెద్ద ధర్మ సందేహం ఏమిటంటే, మా ఇంట్లో ఇప్పుడున్న లిఫ్ట్ మంచిదా కాదా అది తెలుసుకోవడం ఎలా? ఎలాంటి నాణ్యతతో ఉన్న లిఫ్ట్లు సేఫ్? ఈ టెక్నికల్ సమాచారం తెలుసుకోవాలనుకున్నాను. నేను హైదరాబాద్లో ఈ లిఫ్ట్ తయారు చేసే వర్క్షాప్ ఏదైనా ఉందా మీకు తెలిసిన వాళ్ళు? అక్కడికి వెళ్ళి చూస్తా. తెలుసు. ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, నేను పోయి చూస్తాను అక్కడ వర్క్షాప్లో. ఓకే. అవినాష్ జాఫర్ గారని జర్నలిస్ట్ గారు ఉన్నారు, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలని అనుకుంటున్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాడు. అలో చేయండి అతన్ని. ఈ పోలీస్ ఆఫీసరు ఎక్కడైతే లిఫ్ట్ తయారవుతాయో అక్కడికి షూట్ చేయడానికి పర్మిషన్ అయితే ఇప్పించాడు. అయితే అక్కడికి వెళ్లే ముందు ఇంకొన్ని ప్రశ్నలకు జవాబు రావాల్సి ఉంది. ఈ పాపంలో భాగస్వామ్యం ఎవరంటే, ఇప్పుడు సప్లై చేసిన వాళ్ళు ఏమో నాకు సంబంధం లేదు, తయారీదారు తప్పు అంటాడు. తయారీదారు వచ్చి నాకే తప్పు లేదు, వీళ్ళదే మీడియేటర్ తప్పు అంటాడు. ఎవరు తప్పు? ఎవరికి వాళ్ళు వేసుకుంటూ ఉంటే సమస్యకు పరిష్కారం ఏంటి? అది ఇన్స్టాలేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళది బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చర్ కదా, వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం మనం మెటీరియల్ తయారు చేస్తాం. ఇప్పుడు మీదే కదా, ఇప్పుడు ఊరు పేరు లేని వాళ్ళు వచ్చి దగ్గర మీకు మెటీరియల్ కావాలి అంటే ఎవరికి పడితే వాళ్ళకి మెటీరియల్ ఇవ్వము. కంపల్సరీ జిఎస్టీ వాళ్ళ కంపెనీకి జిఎస్టీ ఉంటే వాళ్ళకి మనం మెటీరియల్ సప్లై చేస్తాము. వాళ్ళ జిఎస్టీ లేకపోతే మనం సప్లై చేయము. తక్కువ వేరే దగ్గర దొరుకుతుందని చెప్పేసి ఏం చేస్తారు, నాసి రకం అంటే క్వాలిటీ లేని మెటీరియల్ కూడా తీసుకుంటారు. క్వాలిటీ లేని మెటీరియల్ అంటే థిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది కదా. ఇన్స్టలేషన్ చేసేవాడు క్వాలిటీ లేకుండా కొంటున్నాడు అంటావు. ఎక్కడి నుంచి కొంటున్నాడు? చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ తీసుకుంటారు. లిఫ్ట్ కు సంబంధించి డోర్లు కావాలి, క్యాబిన్ కావాలి, కార్ ఫ్రేమ్ కావాలి, మోటార్ కావాలి, రోప్స్ కావాలి, ఇవన్నీ ఒక చోట తీసుకోరు వాళ్ళు. చాలా తీసుకోరు. ఎందుకు అంటే ప్రైస్ డిఫరెన్స్ వల్ల. కార్ ఫ్రేమ్ కి కంపల్సరీ సేఫ్టీతో ఇస్తాం. చాలా మంది అంటే వితౌట్ సేఫ్టీ చేస్తారు. వితౌట్ సేఫ్టీ ఏంటి అంటే, సేఫ్టీ ప్రతి లిఫ్ట్ కి సేఫ్టీ అని ఒకటి ఉంటుంది, ఓఎస్జీ అనేది. సో మేము కంపల్సరీ సేఫ్టీ విత్ ఓఎస్జీ కూడా ఇస్తున్నాం. మేము ఇన్స్టాల్ చేసే దానికి కూడా మేము ఓఎస్జీ ఇస్తున్నాము. ఓఎస్జీ అంటే ఏంటంటే ఓవర్ స్పీడ్ గవర్నర్. లెంత్ ఎక్కువైపోయి జారిపోయినప్పుడు లాక్ చేస్తుంది అది. సో అది మేము కంపల్సరీ ఇస్తాం మనం. అదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తక్కువ దొరుకుతుందని చెప్పేసి చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ కొనుక్కుంటారు. ఇవన్నీ యాక్సిడెంట్ల కారణము అక్కడక్కడ వస్తువులు తీసుకొని అసెంబ్లీ చేయడమా? దానివల్ల అంత ప్రాబ్లం రాదు సార్. ఎవరైతే ఎరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఎరెక్షన్ అనేది చూస్ చేయాలి. ఇంకోటి G+1 అయినా 2 అయినా 3 అయినా లైక్ ఎంతైనా G+ ఎంత అయినా కానీ కంపల్సరీ సేఫ్టీ అనేది మెయింటైన్ చేయాలి. ఓఎస్జీ అనేది కంపల్సరీ పెట్టాలి. నేను ఒక బిల్డింగ్ లో అపార్ట్మెంట్ తీసుకున్నానయ్యా, నా బిల్డర్ ఏ లిఫ్ట్ తీసుకున్నా నాకు తెలియదయ్యా. నన్ను ఏ రకంగా నాకు ఒక అవేర్నెస్ ఇస్తావు? ఇప్పుడు ఇడు ఫలానా కంపెనీ దగ్గర తీసుకున్నాడా లేదని ఎలా యూస్ చేయాలి? లిఫ్ట్ పెట్టుకునే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎవరైతే కంపెనీ ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కంపెనీ ఉందా లేదా, వాళ్ళు చేయగలుగుతారా లేదా, వాళ్ళ బ్యాక్ ఏంది అని తెలుసుకొని పెట్టించుకుంటే బాగుంటుంది. చాలా మంది బిల్డర్స్ కుట్టిపడి తక్కువ డబ్బుల్లో లిఫ్ట్ పెట్టేస్తూ ఉంటారు కదా. మనం ఎలా గుర్తించాలి ఈ తక్కువ డబ్బుల్లో ఇదని? నేను ఇన్నోసెంట్ కదా, నా టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నేను ఒక కన్స్యూమర్ని. అవును సార్. ఇప్పుడు దీంట్లో సేఫ్టీ అనేది ఏంటంటే సార్, మెయిన్ ఈ కొలాప్సిబుల్ గేట్ అనేది సేఫ్టీ కాదు. ఇప్పుడు బిల్డర్స్ అందరూ అనుకునేది ఏంటంటే కనుక ఈ కొలాప్సిబుల్ ఛానల్ గేట్. ఈ ఛానల్ గేట్ అనేది ఏంటంటే మనకి సరిగ్గా నాబ్ అనేది ఫిక్స్ అవ్వదు. ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయడం వల్ల, గుద్దడం వల్ల పబ్లిక్ ఆ నాబ్ సరిగ్గా ఫిక్స్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది సేఫ్టీ కాదు. అది లాక్ అవ్వకపోవడం వల్ల, ఆ డోర్ ఓపెన్ అవ్వడం వల్ల పిట్లు పడిపోతున్నారు, యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ స్వింగ్ డోర్ అయినా కూడా మనకి ఇదే ఇష్యూ, మాన్యువల్ కాబట్టి. అందుకే మేము కస్టమర్స్కి ఏమంటాం అనుకుని ఆటోమేటిక్ డోర్కి వెళ్ళండి. రిటైర్డ్ ఏసీపీ గారు చెప్పారు. హలో సార్. పేరు అవినాష్. అవునండి. మేకర్స్ మీద ఇన్ని అలిగేషన్స్, ఈ యాక్సిడెంట్లకు లిఫ్ట్ మేకర్స్ యొక్క పాత్ర ఎంత ఉందంటారు? సార్ అట్లా ఏం లేదు సార్, మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అంటే బిల్డర్ నెగ్లిజెన్స్ ఉండొచ్చు, అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం ఉండొచ్చు, లేదంటే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఉండొచ్చు. ఎందుకంటే బయట చిన్న ఒక వెల్డింగ్ మిషన్ పెట్టుకొని మన గ్రిల్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ మెషినరీ తయారు చేసేసి అమ్మేసే వాళ్ళు ఉంటారు. నాకు ఇప్పుడు మేజర్ ఈ యాక్సిడెంట్స్ చూస్తున్నారు కదా, ఎన్ని రీజన్స్ని మీరు డిస్క్రైబ్ చేయగలుగుతారు సుమారుగా? 4 పాయింట్స్ అనుకోండి సార్. 4 పాయింట్స్ ఏంటని నాకు కొంచెం టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు నా ఇంట్లో ఉండే లిఫ్ట్ అది ఏ మేరకు సురక్షితం అని నేను ఒక భరోసాగా చూడాలంటే ఎలాగా? లిఫ్ట్లు అనేవి 100% సురక్షితం. ఫస్ట్ పాయింట్. యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా, యాక్సిడెంట్ జరగడానికి రీజన్ నేను మీకు చెప్తాను సార్. అన్నిటికన్నా కామన్ యాక్సిడెంట్ ఏంటి అంటే, మన గ్రిల్ గేట్ ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రిల్ గేట్లో ఎవరైనా చేయబెట్టచ్చు. ఇప్పుడు ఎవరో చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చారు అనుకుందాం, అపార్ట్మెంట్ అనుకుందాం, ఇది ఇక్కడంటే మనది గూడ్స్ లిఫ్ట్, మెటీరియల్ తీసుకెళ్ళడానికి గ్రిల్ గేట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఎవరో చిన్నపిల్లలు ఏదో చేయి పెట్టుకున్నారని అనుకుందాం, పైనుంచి లిఫ్ట్ వస్తే చేయి కట్ అయిపోతుంది కదా. సో ఇది చాలా కామన్ యాక్సిడెంట్.
అలానే లిఫ్ట్ లోపల ఉన్నప్పుడు రన్నింగ్లో ఎవరైనా చేయి బయటకు పెట్టారనుకోండి కట్ అయిపోతుంది కదా. గ్రిల్ గేట్ అనేది ఇది అంటారు, డిస్క్ అంటారు ఎప్పుడు కూడా. కరెక్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సార్, నాకు వివరించండి ఏంటంటే. నేను తప్పకుండా వివరిస్తాను. లిఫ్ట్ రన్నింగ్లో ఉన్నప్పుడు లిఫ్ట్ కింద ఎక్కడో ఉంటుంది, బటన్ కొట్ట లిఫ్ట్ వచ్చాక డోర్ ఓపెన్ చేయాలి. కానీ ఫస్టే అందరు ఇలా ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు ఈ లాక్ కనుక ఫెయిల్ అయ్యి ఉంటే కనుక, ఈ లాక్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఇక్కడ చిన్న నట్ బోల్ట్ సార్ అది. సో లిఫ్ట్ రన్నింగ్ అయ్యేటప్పుడు అది నట్ బోల్ట్ లూజ్ అవుతూ ఉంటుంది. సో అది లూజ్ అయి ఉన్న సంగతి అటు లిఫ్ట్ వాళ్ళకి తెలియదు, కస్టమర్కి తెలియదు. సో ప్రతి కస్టమర్ ఎవరి ఇంట్లో అయితే ఆల్రెడీ ఇట్లాంటి లిఫ్ట్లు ఉన్నాయో వాళ్ళు వారానికి ఒకసారి ఈ డోర్ లిఫ్ట్ లేనప్పుడు తెరవడానికి ట్రై చేస్తే, తెరుచుకుందంటే కంప్లైంట్ ఇస్తే ఫిట్ చేస్తాడు. రెండోది, జస్ట్ ఒక లాక్ బదులు 2 లాక్లు ఉన్నాయనుకోండి, 2 లాక్లు ఒకేసారి ఫెయిల్ కావు కదా, అది చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ చిన్న పిల్లలు చేపెట్టేది ఫస్ట్ రీజన్. ఓకే, సెకండ్ రీజన్ వచ్చేసరికి డోర్లు ఓపెన్ అయిపోయేది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే సార్, క్యాబిన్ సైజ్ కనుక BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం లేకుండా కాస్త పెద్దగా ఉందనుకోండి, ఎక్కువ మంది కనుక క్యాబిన్లోకి వెళ్తే లిఫ్ట్ కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏమింటుంటారంటే రోపులు తెగిపోయాయండి. రోప్ ఎప్పుడు తెగదు, ఎందుకంటే ఈచ్ రోప్ 30,000 kgs లోడ్ ఆపుతుంది. 3 రోపులు ఉన్నాయంటే 30,000 × 3 90,000 kgs అంటే అంత లోడ్ ఎప్పుడు రాదు కాబట్టి రోప్ ఎప్పుడు తెగదు. లిఫ్ట్ జారిపోయే అవకాశం ఉంది. అట్లా జారకుండా ఉండాలంటే ఈ సిస్టమ్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. మనం నుంచునే క్యాబిన్కి ఫ్రేమ్, ఆ ఫ్రేమ్కి ఇది ఉందా లేదా అనేది కనుక్కోవాలి కస్టమర్. ఇది చూడండి, ఇక్కడ హ్యాంగ్ అయి ఉంటుంది కాబట్టి లిఫ్ట్ కింద పడిపోతుంది, ఇది పైకి లేస్తుంది. పైకి లేయగానే ఎక్కడైతే మన గైడ్ రైల్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. రైలు పట్టాలకి రైల్వే ట్రాక్ ఎట్లానో లిఫ్ట్కి ఒక ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ ఇది పట్టుకొని బ్లాక్ అయిపోయి ఎక్కడున్న లిఫ్ట్ అక్కడ స్టక్ అయిపోతుంది తప్ప ఏ రోజు లిఫ్ట్ కింద పడదు. ఈ సిస్టమ్ ఉంటే దీన్ని ఏమంటారంటే సేఫ్టీ మెకానిజం అంటారు. ఇది పెట్టకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 4, ఫోర్త్ పాయింట్ కనుక ఆలోచిస్తే చాలా మంది ఇళ్లల్లో చాలా తక్కువ స్థలంలో మనం లిఫ్ట్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అన్నిటికన్నా సేఫ్ డోర్ ఏంటి? ఆటోమేటిక్ డోర్. కానీ ఆటో డోర్ పెట్టాలంటే ఆటో డోర్ స్లైడ్ అవ్వాలి. ఆటో డోర్ పెట్టలేం కాబట్టి మనం ఎయిదర్ ఇట్లాంటి ఓపెనబుల్ డోర్ ఇస్తాం. ఈ ఓపెనబుల్ డోర్ చూడండి, ఇంటికి ఎట్లాంటి ఇంట్లో ఎట్లయితే డోర్ ఉంటుందో అదే విధంగా డోర్ ఉంది. ఇక్కడ చూస్తే కనుక డోర్ ఫ్రేమ్ ఉంది. ఈ డోర్ ఫ్రేమ్ పైన డోర్ వచ్చి ఆగుతుంది కదా, కానీ ఈ గ్యాప్ ఏదైతే 3 inches గ్యాప్ ఉంది, ప్లస్ లిఫ్ట్కి డోర్కి మధ్యలో ఒక 1 inch గ్యాప్ ఉండాలి. ప్లస్ లిఫ్ట్ లోపల గ్రిల్ ఇస్తున్నారు. సో ఆ గ్రిల్కి ఈ బయట ఉన్న డోర్కి మధ్యలో గ్యాప్ చూస్తే ఇంచుమించు 4 inches. ఆ 4 inches గ్యాప్లో నేను సరిపోను, ఓకే, హెల్తీగా ఉన్న ఏ పర్సన్ సరిపోడు. కానీ చిన్నపిల్లలు అనుకోకుండా ఇలా లోపలికి వెళ్ళగానే ఈ బయట నుంచి ఈ డోర్ క్లోజ్ అయిపోయి ఆ గ్రిల్ గేట్ మధ్య ఈ డోర్ మధ్య ఇరుక్కుపోయి చనిపోతున్నారు. అప్పుడు లిఫ్ట్ స్టార్ట్ అయితే చనిపోవడమే. దీన్ని అవాయిడ్ చేసే సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే, ఆ క్యాబిన్ లోపల గ్రిల్ అనేది ఇవ్వకూడదు. క్యాబిన్ లోపల ఇన్ఫ్రారెడ్ ఆటోమేటిక్ డోర్కి ఏదైతే సెన్సార్ పెడతామో ఇన్ఫ్రారెడ్ డోర్ కర్టెన్ సెన్సార్ పెట్టాలి. ఇప్పుడు అందరూ కూడా ఏది తక్కువ రేటు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అదే క్యాబిన్లో పెట్టే సెన్సార్ 5,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉంది. సో ఎన్ని బీమ్స్ పాస్ అవుతాయి అనే టెక్నికల్ స్పెసిఫికేషన్ తెలుసుకొని ఉండాలి. మినిమం 152 బీమ్స్ పాస్ అయ్యే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ పెడితేనే ఎప్పుడైనా చిన్న ఇలా చేయబెడితే కూడా లిఫ్ట్ ఆగిపోతుంది. ఈ 5th రీజన్, నేను లోపల ఉంటానండి, ఇరుక్కుంటాను. మొన్న ఏం జరిగింది, సీఎం గారు ఒక దాంట్లో ఇరుక్కున్నారు. సెక్యూరిటీ సిబ్బంది టెక్నికల్ కాబట్టి అందరూ అటెన్షన్ డ్రా చేసి చేశారు. కానీ ఏం చేసుకోవాలని పరిస్థితి ఉంటాను, నేను ఇండివిజువల్గానే ఉంటాను. నేను ఏం చేయాలి చెప్పండి? 2 రకాల లిఫ్ట్లు. ఒకటి వచ్చి కమర్షియల్ యూజ్కి, అపార్ట్మెంట్ యూజ్కి. రెండోది వచ్చి మీ ఇంట్లో మీరు లిఫ్ట్ పెట్టుకునేది. అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంది, ఒక డూప్లెక్స్ విల్లా ఉంది, ఆ డూప్లెక్స్ విల్లాలో లిఫ్ట్ పెట్టుకునేది. సార్ అపార్ట్మెంట్లో కానీ కమర్షియల్ ప్లేస్లో కానీ ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి ఒక వాచ్మెన్ ఉంటాడు. మీ లిఫ్ట్ కనుక ఆగిపోతే చేయాల్సిన పని ఏంటంటే డోర్లు ఓపెన్ చేయకూడదు. ఆటో డోర్ కూడా ఉంటే ఓపెన్ చేయకూడదు, గ్రిల్ ఉన్నా ఓపెన్ చేయకూడదు, స్వింగ్ డోర్న ఓపెన్ చేయకూడదు. మేడపైకి వెళ్ళి ఎక్కడైతే మోటార్ ఉందో ఆ మోటార్ బ్రేక్ రిలీజ్ చేసి మోటార్ని రొటేట్ చేస్తే అది ఫ్లోర్ లెవెల్కి వస్తుంది, హ్యాపీగా బయటికి రావచ్చు. అంటే కరెంటుతో సంబంధం లేకుండా, ఓకే, అన్ని లిఫ్ట్లలో ఇప్పుడు ఆటోమేటిక్ రెస్క్యూ డ్రైవ్ అని వస్తుంది. అంటే కరెంట్ పోతే ఫ్లోర్కి వచ్చి ఆగే సిస్టమ్ వస్తుంది. కొన్నిసార్లు అలా డోర్ తీసేస్తే ఓపెన్ అయిపోతుంది కదా, అలా చేయకూడదా? ఓపెన్ అవ్వదు. ఫ్లోర్ లెవెల్ ఉంటే ఓపెన్ అవుతుంది. ఫ్లోర్ లెవెల్ లేకపోతే లిఫ్ట్ డోర్ ఎప్పుడు ఓపెన్ కాదు. సో ఓపెన్ చేయడానికి ట్రై చేయకూడదు. ఫ్లోర్ లెవెల్కి వచ్చిందా అప్పుడు మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫ్లోర్ లెవెల్కి వచ్చేస్తుంది, అవునండి, ఓపెన్ కాదు, అప్పుడు చేతి వాచ్మెన్తో కమ్యూనికేషన్, వాచ్మెన్తో కూడా అవసరం లేదు. లిఫ్ట్ ఫ్లోర్ లెవెల్లో ఉందంటే, సరే ఫ్లోర్ లెవెల్కి రాలేదు, మధ్యలో ఉంది, వాచ్మెన్తో కమ్యూనికేషన్ లేదు, ఫోన్ పనిచేయట్లేదు, లోపల టెన్షన్ వస్తూ ఉంది, ఏం చేయాలా?
సార్ ఫోన్ చేసి ఎవరినైనా పిలవాలి సార్ పక్క పర్సన్. ఫోన్ సిగ్నల్స్ లోపల ఉండదు. కంపల్సరీ ఖచ్చితంగా ఒకవేళ మన లిఫ్ట్ షాఫ్ట్లో సిగ్నల్స్ రావు అనే మనకు డౌట్ ఉంటే కనుక లోపల ఒక ఇంటర్కామ్ సిస్టమ్ పెట్టించుకోవాలి. ఇంటర్కామ్ సిస్టమ్ కూడా లేదు. ఏం చేయాలి? వెయిట్ చేయాలి, టెన్షన్ పడకూడదు. లోపల ఊపిరి అందదు అనుకుంటారు కానీ ఊపిరి అందుతుంది. నాకు ఒక ఫోబియా ఉంది అనుకుందాం, నేను లోపలికి వెళ్తా, ఫోన్ పనిచేయట్లేదు, లిఫ్ట్ మధ్యలో ఆగింది, నో కమ్యూనికేషన్ విత్ వాచ్మెన్. సార్ లిఫ్ట్ లోపల అలారం బటన్ ఉంటుంది. అలారం బటన్ ప్రెస్ చేస్తే అది కరెంట్ సప్లై లేకుండా బ్యాటరీతో పనిచేసే అలారం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి లిఫ్ట్లో ఉండాలి. కానీ చాలా లిఫ్ట్లో ఉండదు. కానీ మనం కస్టమర్ అది అన్నీ ఉండాలి అని ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ సెషన్ చేస్తున్నారు కదా సార్. సో అలారం బటన్ ప్రెస్ చేస్తే కనుక ఎవరో ఒకళ్ళు విని రెస్క్యూ చేయడానికి వస్తారు. అలారం కూడా పనిచేయదు, ఫోన్ పనిచేయదు, వాచ్మెన్తో కమ్యూనికేషన్ ఉండదు, లిఫ్ట్ మధ్యలో ఆగద్ది, లేదు. అప్పుడు ఏం చేయాలి? నాకు సఫకేషన్ పెరిగిపోతూ ఉంది. వెయిట్ చేయాలి సార్. నన్ను ఇంకా లేట్ అయిపోతే ఈ బ్రెయిన్కి ఆక్సిజన్ అందాక చచ్చిపోయినాక మెంటలీగా ఇదైపోతుంది. సార్ అదే మీరు చెప్పాల్సింది ఏంటంటే సార్ అలా టెన్షన్ పడకూడదని చెప్పండి. ఎందు గురించి అంటే నిజానికి లోపల ఉంటే ఏం కాదు. ఇప్పుడు నేను లోపల ఉన్నా నేను టెన్షన్ పడతా, మా పిల్లలు లోపల ఉన్నారంటే వాళ్ళు కంగారు పడతారు. సో జనరల్గా లిఫ్ట్ లోపల అలారం ఉందా లేదా, ఫోన్ అనేది కంపల్సరీ మనం వాడుకోవాలి. ఎందుకంటే వేరే పర్సన్ వచ్చి రెస్క్యూ చేయడం తప్ప మనంతటా మనం బయటికి రావడానికి వేరే సొల్యూషన్ లేదు సార్. ఇంకా ఇప్పుడు ఇది నేను కమర్షియల్ అయితే చెప్పా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే లిఫ్ట్ ఇంటి లోపల ఉందని ఆలోచించండి. డూప్లెక్స్ హౌస్లో మీ డోర్ కూడా లాక్ అయిపోయింది అనుకోండి. మీ డోర్ లాక్ అయిపోయినప్పుడు అసలు బయట వాడు లోపల రావడానికి అవకాశమే లేదు. సార్ ఇప్పుడు ఒకటి మధ్యలో పవర్ కట్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి? సార్ పవర్ కట్ అయితే లిఫ్ట్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది. కానీ ఒకవేళ స్టక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు థర్డ్ పర్సన్ రావాలి. సో థర్డ్ పర్సన్కి ఇంటి లోపలికి యాక్సెస్ అనేది ఉండాలి. అది విల్లాల్లో ఉండట్లేదు, అక్కడ రెగ్యులర్ మోటార్లు పెట్టడం వల్ల ప్రాబ్లం ఉంది. అక్కడ హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టుకుంటే ఇంటి బయట మోటార్ ఉంటుంది. హైడ్రాలిక్ లిఫ్ట్ అంటే ఏంటి సార్, మోటార్ ఏదైతే ఉందో అది ఇంటి బయట పెడతారు, లిఫ్ట్ అనేది ఇంటి లోపల ఉంటుంది. సో బయట నుంచి బయట ఒక పర్సన్ వచ్చి ఆ చిన్న ఒక బటన్ కొడితే ఇక్కడ నుంచి ఉండే హైడ్రాలిక్ పవర్ ప్యాక్ ఉంది ఎక్కడ. ఓకే, ఇది హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట. ఇది హైడ్రాలిక్ సిలిండర్, ఇది హైడ్రాలిక్ పవర్ ప్యాక్. దీనికి ఎక్కడ బటన్ ఒకటి ఇది ఉంది కదండి, జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తుంది. ఇది రిగార్డ్లెస్ ఆఫ్ పవర్ సప్లై మొత్తం అంతా ఫెయిల్ అయిపోయిందంటే కూడా, కానీ ఫోన్ లేకపోతే ఎట్లా, లోపల ఒక్కళ్ళే ఉంటే ఎట్లా, అలారం పనిచేయకపోతే ఎట్లా అంటే అది ప్రాబ్లం. కానీ వేరే మనిషి వస్తే రెస్క్యూకి హైడ్రాలిక్ లిఫ్ట్ హోమ్ లిఫ్ట్స్కి బెస్ట్. అది అపార్ట్మెంట్ లిఫ్ట్లకి ఇది పెట్టడానికి రాదు. ఇది అప్ టు 3 floors 4 floors మ్యాక్సిమం. చూసారా? ఇది అంటే ఒక బిల్డరే కాదు, మనం ప్లాట్ కొన్నాం, మనం కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ చెక్ లిస్ట్ చేసుకోవాలా ఏమని చెప్పి ఇవన్నీ ఈ వీడియోలో మీకు అర్థమైంది కదా. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 ఏవైతే ఉండాలో ఏమి ఉండకూడదు అని చెప్పి ఇవన్నీ మీరు చెక్ లిస్ట్ చేసుకుంటే, ఎందుకంటే మీ ప్రాణాలు, మీ భద్రత, మీ జాగ్రత్త వహించాల్సింది వస్తుంది. ఎవరైనా మూడో వ్యక్తే, బిల్డర్ కానీ మూడో వ్యక్తి, ఇంకొకటి వేరే వ్యక్తే. ఈరోజు జరిగిన యాక్సిడెంట్ గురించి మొత్తం ఎత్తుకుంటూ వచ్చాను. యాక్సిడెంట్ జరిగాయి, చనిపోతారు జనాలు. ఇప్పుడు రేపు బిల్డర్ని చొక్కా పెట్టుకుంటే ఎంత, మనం జైలు వేస్తే ఎంత, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? కాబట్టి మీరు ఈ అవేర్నెస్ వీడియోని చూసి మీ ప్రాణాలు మీ జాగ్రత్త, ఈ ప్రమాణాలు తగ్గట్టుగా మీ లిఫ్ట్ ఉందా లేదా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఒకసారి లైక్ చేయండి. మీ కామెంట్ ఇంకా దేని మీద అవేర్నెస్ వీడియో కావాలో నాకు తెలియజేయండి.